హలో టు ఆల్ ఇన్ చిట్టిలోకం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మనం టొమాటో చారు చేయబోతున్నాం. మేమైతే చారు అని అంటాం, మన నెల్లూరులో ఎక్కువగా రసం అని అంటాం కదా. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక 6 నుంచి 7 టొమాటోస్ తీసుకోండి, బాగా పండిన టొమాటోస్. అవి మీడియం సైజులో కట్ చేసుకొని అందులోకి ఒక చిన్న ఉసిరికాయ అంతా చింతపండు వేసుకోండి. ఇప్పుడు మీకు పులుపు కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఇంకొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసి ఒక 5 minutes అలాగా లైట్గా బాయిల్ చేసుకోండి. మా అమ్మమ్మ అయితే అసలు బాయిలే చేయదు. నాకు ఇలా ఎందుకు అలవాటు అయింది అంటే, యూఎస్లో ఉన్నప్పుడు టొమాటోస్ అక్కడ చాలా డ్రైగా ఉంటాయి, అంత జ్యూసీగా ఉండవు. అందుకని నేను కొంచెం బాయిల్ చేసేదాన్ని. ఇప్పుడు ఒక జార్ తీసుకొని అందులోకి 1.5 స్పూన్ మిరియాలు, అలానే 1.5 స్పూన్ జీలకర్ర వేసి ఫస్ట్ పౌడర్ చేసుకోండి. ఇప్పుడు ఆ పౌడర్ చేసుకున్న దాంట్లో ఒక 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు వేసి అది మళ్ళీ ఇలాగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు మనం బాయిల్ చేసిన టొమాటోస్ని కొంచెం చల్లారిన తర్వాత బాగా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. ఈ పేస్ట్ని ఒక స్ట్రైనర్ యూస్ చేసి బాగా వడకట్టేసేయండి. దాంట్లో ఉన్న సీడ్స్ ఇంకేదైనా ఎక్స్ట్రా ఉంటే అవన్నీ పోయేలాగా బాగా వడకట్టేసి, ఇప్పుడు ఆ వడకట్టిన దాంట్లో తగినంత ఉప్పు, అలానే మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పౌడర్, అది కూడా వేసేసి, అలానే ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు కొంచెం నలిపి వేసుకోండి. అలా నలిపి వేసుకుంటే మీకు ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగా పడుతుందన్నమాట. సో ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి ఒకే ఒక స్పూన్ ఆయిల్ చాలా తక్కువ వేసుకోవాలి. దాంతోపాటు ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, అలానే హాఫ్ స్పూన్ జీలకర్ర అండ్ ఒక రెమ్మ కరివేపాకు. దాని తర్వాత 2 ఎండు మిరపకాయలు చుంచి వేసుకోండి. ఇది తిరుగుమాత. ఇప్పుడు తిరుగుమాత అయిపోయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మొత్తం ఇందులో పోసేసేయండి. యాక్చువల్లీ మా నెల్లూరు వాళ్ళ ఇంట్లో ఏది ఉన్నా లేకపోయినా రసానికి ఒక గిన్నె, చేపల పులుసుకి ఒక గిన్నె ఖచ్చితంగా ఉంటాయి. యాక్చువల్లీ ఈ రసాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా, కానీ మా ఇంట్లో మాత్రం తరతరాలుగా ఒకటే రెసిపీ, ఇదే ఆ రెసిపీ, టొమాటో చారు. మా అమ్మమ్మ అయితే ఇది మాకు ఫీవర్ వచ్చినా లేకపోతే నోరు బాగలేకపోయినా వెజ్జెస్లోకి, నాన్ వెజ్లోకి, తాలింపుల్లోకి అన్నిటిలోకి ఇదే. అసలు ఈ చారు తెల్లుతున్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంటుంది. మీరు కూడా ఈ రసం రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఇప్పుడు ఏంటంటే, ఒకసారి తెల్లిన తర్వాత బాగా మిక్స్ చేసి దాని తర్వాత ఇంకొక తెల్లు వచ్చిన వెంటనే ఆపేసుకుంటే సరిపోతుంది. మన వేడి వేడి రసం తయారైపోతుంది. ఇది చాలా ఈజీగా 5 minutesలో చేసేసుకోవచ్చు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.